శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రం. 7వ అధ్యాయం. అద్భుతావతారము సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, ధౌతి ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠిరోగ భక్తుని సేవ, కపడ్డి కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణం. అద్భుతావతారం. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడన్న కన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడన్న విషయం ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేడివారు. గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించుచుండ్రి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూత్ నిలిపి కొన్ని దినములు దాని నచట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించెను. 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండేవి. వారు హిందువులన్నచో శృంతిని ప్రోత్సహించేడి వారు. బాబా హిందువైనచో మసీదు నందెలాయుండును, మహమ్మదీయుడైనచో దునియును అగ్నిహోత్రములను ఎలా వెలిగించియుండువారు. అదియేగాక తిరగలితో విసురుట, శంఖమోదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణలు, ఆద్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కార్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండేవారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యాజించి భగవంతుని సర్వస్య శరణాగతి ఓనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టి వారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కాదు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టం. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేడిది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగేడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టం లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడి గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా
బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమును అంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50 రూపాయలు, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టాడు వారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి, కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి, అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చునేడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేడివారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసే చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినం ఆ కంట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు. కానీ అందు ఎందొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియములు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. ఇందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరంన ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా ఎచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వ్రెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గ్రుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి ఇలా విశిష్టం, అసాధారణమునైనది. ఖండయోగం. బాబా తన శరీరావయవములన్నీ వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలమునందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినది అంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చే సత్కర్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతం కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటనను ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను.
కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనకకు లాగెను. దేవా, ఇట్లా ఎలా చేసితిరని బాబాను అడిగిరి. బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధకరం కాదు. కానీ బిడ్డ రక్షింపబడెనను విషయము నాకు ఆనందం కలగచేయుచున్నదని జవాబిచ్చాను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలనని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంది అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా ఎందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రం బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్చో చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందుల పెట్టే మూతయైన తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదాయని సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందు గల ప్రేమచే అతడు ఓనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేడివాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యం మొదలెడివాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరం అంతయు చీము కార్చు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసం పూర్తిగా అనుభవించినవాడు. కపర్డే కుమారుని ప్లేగ్ వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కపర్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవునడగబోయాను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లనెను. ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణం గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము. వారి కష్టములన్నీయూ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధను తామెట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారి భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణం. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండునో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండునో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను.
నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్బార్లో మమల్తాదార్గా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠం అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరీకి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరీకి పోవాలని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా షిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనియెను, మన నలుగురం కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావం ఏమనా, నేను పండరీ పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరీ పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలకు అంతు లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.